మును ముక్తిని ఎడల అతడు నీ ముఖం అతడు నీ వశమునను అతని ప్రాణం మాత్రం నీవు ముట్టవద్దని సెలవిచ్చెను. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. అతడు ఒళ్ళు గోకుకొనుటకై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలకయుందువా? దేవుని దూషించి మరణము కమ్ము అనెను. అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా? కీడును మనం అనుభవింపతగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. దయచేసి అందరు కూర్చోండి. ప్రార్థించుకుందాం. అందరి తలలోంచి కళ్ళు మూసుకునండి. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవా యెహోవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీన దాసుడనైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకుని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. పొంచి ఉన్న సాతానును, అంధకార చీకటి శక్తులను, దురాత్మలను, దయ్యములను, వాటి ప్రభావాలన్నిటినీ, ప్రతి విధమైన అల్లరి శక్తులన్నిటినీ, ప్రతి విధమైన యాంటీ స్పిరిట్స్ అన్నిటినీ మీరిచ్చిన అధికారంతో నజరేయుడైన యేసు నామంలో బంధించి లయపరుస్తున్నాం తండ్రి. పరలోకమందు బంధించి లయపరిచినందుకు స్తోత్రములు. మీరు బయలుపరిచిన వాక్యోపదేశం మీద మీ ఆత్మాభిషేకం ఉంచి నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాము. నా నోటి వ్యర్థమైన మాటలు ఏవి రాకుండా మీ మాటలతో నా నోటిని నింపమని యేసు ప్రభుల వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో అతి వినయంగా బతిమాలి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. పోయిన వారము మనకు బల్లారాధన కాబట్టి మన అంశంలో నుంచి కొంచెం బయటకు వచ్చాం. బల్లారాధనకు అవసరమైనటువంటి సందేశాన్ని మనం గత వారం విన్నాం. ఇప్పుడు మరలా మన యొక్క అంశంలోనికి వస్తున్నాము. మన అంశము పరిశుద్ధాత్మ అభిషేకం. హల్లెలూయా. మన అంశము పరిశుద్ధాత్మ అభిషేకం. ఈ సంవత్సరం వాగ్దానం కూడా మనకు అదే. ఏంటది? నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక మీరు భయపడకుడి అని. హల్లెలూయా. ఆ యొక్క వాగ్దానంలో ఉన్నటువంటి ఆత్మ దేవుని చర్యలను, ఆయన శక్తిని, ఆయన బలాన్ని, మన పట్ల ఆయన చేస్తున్నటువంటి కార్యాలన్నీ మనకు దేవుడు తన ఆత్మ ద్వారా ఇస్తున్నటువంటి ఇంద్రియ నిగ్రహ శక్తి. దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చెను కానీ పిరికితనము గల ఆత్మనివ్వలేదు అని తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం ప్రకారం మనము ఇంద్రియ నిగ్రహ శక్తి, హల్లెలూయా, సెల్ఫ్ కంట్రోల్, హల్లెలూయా. ఇంద్రియ నిగ్రహ శక్తి అంటే సెల్ఫ్ కంట్రోల్, తనను తాను కంట్రోల్ చేసుకోగల శక్తి అన్నమాట. పరిశుద్ధాత్మ ద్వారా స్వయం క్రమశిక్షణ, ఒక క్రమశిక్షణలో మనలను ఉంచేటటువంటి ఆత్మ. హల్లెలూయా. స్వస్థ బుద్ధి గల ఆత్మ, మంచి ఆరోగ్యకరమైన బుద్ధి, ఆరోగ్యకరమైన మనస్సు, ఆరోగ్యకరమైన బుద్ధినిచ్చేటటువంటి ఆత్మ. హల్లెలూయా. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే తొనకకుండా, కలవరపడకుండా, పిరికి వాళ్ళం కాకుండా మనలను నిలబెట్టే ఆత్మ, లేక స్థిరపరిచే ఆత్మ, ధైర్యాన్నిచ్చే ఆత్మ. హల్లెలూయా.
మనము యోబు చరిత్రలో ఇప్పటికే కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. యోబు తన జీవితంలో వచ్చిన శ్రమలన్నిట్లో ఆయన చాలా ఇంద్రియ నిగ్రహ శక్తి కలిగి ఉన్నాడని మనం ఇంతకుముందు ధ్యానించాం. అది మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి విషయం. మొదటి అధ్యాయంలో ఉన్న విషయం చూడండి. 10వ వచనము 11, 12 వచనాలు కూడా చదువుతాం. నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. అయినను నీవు ఇప్పుడు నీ చెయ్యి చాపి అతనికి కలిగిన సమస్తమును ముత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవునని యెహోవాతో అనగా, యెహోవా, ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది, అతనికి మాత్రం ఏ హాని చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళాడు. ఇది మొదటి భాగం. ఇది ఆల్రెడీ మనం ధ్యానించున్నాం. యోబుకు సమస్తము పోయినప్పుడు ఆయన ఏ విధంగా దేవుణ్ణి మహింపరిచాడు. కానీ సైతాన్ ఏమంటున్నాడు, అవన్నీ కనుక నువ్వు తీసేస్తే నీ ముఖం ఎదుటే నిన్ను దూషిస్తాడు, నిన్ను విడిచిపెట్టి పారిపోతాడు అని ఒక విధంగా చెప్పాలంటే దేవునితో ఒక సవాల్ ఇసిరాడు అనమాట. అప్పుడు దేవుడు సరే నీ వశంలో ఉంది కదా చేసుకోపో అన్నాడు. అప్పుడు అనుమతి ఇచ్చాడు అన్నమాట. మొత్తం తీసేశాడు. అప్పుడు మనము ఇంతకుముందు నేర్చుకున్న ప్రకారం మరొకసారి చదువుతాను. 21వ వచనం 20 నుంచి చదువుతాం. అప్పుడు యోబు లేచి తన వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. మీరు ఈరోజు ఆరాధన మెసేజ్ వినుంటే ఇది బాగా అర్థమై ఉండేది మీకు. నేను కూడా చివరిలో వచ్చి విన్నాను, నాకు అవసరమైనవి కొన్ని దొరికాయి. హల్లెలూయా. ఇప్పుడు సమస్తము పోయిన తర్వాత కూడా యోబు చేసేదే నిజమైన ఆరాధన అన్నమాట. హల్లెలూయా. ఇప్పుడు మనకు చేసిన మేళ్ళను బట్టి చేసేది కృతజ్ఞతాస్తుతి అన్నాము. మేలు చెయ్యకపోయినా సరే ఆయనను స్తుతించేదే ఆరాధన. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అది యోబులో మనకు కనబడతా ఉంది. ఏమంటున్నాడు యోబు, నేను నా తల్లి గర్భంలో నుంచి ఎలా వచ్చానో నేను మరలా అలాగనే తిరిగి వెళ్తా. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఇదే నిజమైన ఆరాధన. ఏమనలేదంట తన నోటితో. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేశానని చెప్పలేదు. హల్లెలూయా. ఇప్పుడు ఈ సందర్భంలో సైతాను ఓడిపోయాడు అనమాట. సైతాను ఓడిపోయాడు. సైతాన్ ఏమని దేవునితో సవాల్ ఇసిరాడు, నువ్వు కదా కంచేసావు ఆయన చుట్టూ, ఆయన బిడ్డల చుట్టూ, ఆయన కలిగిన సమస్తం చుట్టూ, అందుకని భద్రంగా ఉన్నాడు. నువ్వు కదా ఆశీర్వదించావు, అందుకని అంత గొప్ప ఆశ సంపాదించుకున్నాడు. నువ్వు చేయి చాపైని తీసేయి, నీ ముఖం ఎదుట నిన్ను దూషిస్తాడు, నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు అని చెప్పాడు అనమాట. కానీ ఇప్పుడు ఏమైంది, సైతాను ఓడిపోయాడు ఈ విషయంలో. హల్లెలూయా. మనం కూడా సైతాన్ని ఓడించే వాళ్ళుగా ఉండాలి. చెప్పలు కూడా దేని మహిమ పెడదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏ స్థితి అయినా సరే దేవుణ్ణి మహింపరిచే వాళ్ళుగా ఉండాలా, స్తుతించే వాళ్ళుగా ఉండాలి, ఆరాధించే వాళ్ళుగా ఉండాలి. ఇది ఇప్పుడు మనం చదివింది 2వ సందర్భం అన్నమాట. ఇది 2వ సందర్భం. 2వ అధ్యాయము 5వ వచనం నుంచి ఇప్పుడు మనం చదివాం కదా. అది ఏంటది, ఇంకొకసారి నీవు చేయి చాపి, చూస్తున్నారా బైబిల్ 5వ వచనం, 2వ అధ్యాయం 5వ వచనం, ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తిన ఎడల
అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అనెను. అప్పుడు ప్రభు అనుమతి ఇచ్చాడు. అందుకు యెహోవా, అతడు నీ వశమున ఉన్నాడు, అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చాడనమాట. తర్వాత అపవాది వెళ్ళి ఏం చేశాడంటే అతని యొక్క అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తాడు. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధ కలిగించే కురుపులు అనమాట, భయంకరమైన బాధ. ఇక ఆ బాధ తట్టుకోలేక అతడు ఒళ్ళు గోగుకొనుటకై చిల్ల పెంకు తీసుకొని పోయి బూడిదలో కూర్చున్నాడు అనమాట. అంత భయంకరమైన వ్యాధి, భయంకరమైన స్థితి అన్నమాట. అతని భార్య వచ్చింది. అప్పుడు వచ్చి ఏమంటుందో చూడండి. నీవు ఇంకను యథార్థతను వదలక ఎందువా, దేవుణ్ణి దూషించి మరణము కమ్ము అనింది. అంటే ఇప్పుడు సైతాను ఎవరిలో ప్రవేశించాడు? ఇప్పుడు భార్యలో ప్రవేశించాడు. ప్రవేశిస్తాడా? సైతాను మనుషుల్లో ప్రవేశిస్తాడా అని అడుగుతున్నా మిమ్మల్ని నేను. ప్రవేశిస్తాడు. మన ఇళ్లల్లోనే ఒకరు ప్రార్థన చేసే వాళ్ళు ఉంటే దేవునికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళల్లో జ్వరబడి ప్రవేశించి ప్రార్థించేటటువంటి వాళ్ళని భయంకరంగా శోధిస్తాడనమాట. భయంకరంగా శోధిస్తాడు. ఇది యోబు భార్య విషయంలో ఇదంతా సత్యం అనమాట. అప్పుడు ఆమె వచ్చింది ఎవరి దగ్గరికి? నిజంగా ఏం చేయాలా? భార్య జీవిత భాగస్వామి కదా, నేను కూడా నీతో కూర్చుంటానయ్యా అని అలా, అంతే కదా? ఏమన్నా చెప్పండి. నీ బాధలో నేను కూడా భాగం పంచుకుంటా, నీ వ్యాధిలో నేను కూడా భాగం పంచుకుంటా, నువ్వు చచ్చిపోతే నేను కూడా చచ్చిపోతా, ఇద్దరం కలిసి దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం అనాలి కదా. హల్లెలూయా. రూత్ అనింది కదా అట్లా. హల్లెలూయా. ఒకసారి రూత్ అనిన మాటలు చూడండి. రూతు గ్రంథంలోకి రండి ఒకసారి, మళ్ళీ వస్తాం యోబు గ్రంథంలోకి. హల్లెలూయా. రూతు నయోమితో ఏమనిందో ఇక్కడ యోబు భార్య ఏమంటుంది, ఎంత వ్యత్యాసమో చూడండి. అందుకు రూతు, నా వెంబడి రావద్దు. 220వ పేజీ, పాత నిబంధన పుస్తకం 220 పేజీ చదువుమా. అందుకు రూతు, నా వెంబడి రావద్దని 15వ వచనం చదువుతాం డైరెక్ట్గా. ఆమె, ఇదిగో నీ తోడి కోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే, నీవును నీ తోడి కోడలు వెంబడి వెళ్ళుము నేను. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టేదను. మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయనుగాక అనెను. హల్లెలూయా. ఇది యోబు భార్య ఏమని ఉండాల్సింది? ఈ మాటని ఉండాలి. రూతు ఏమైతే మాట్లాడిందో ఆ మాటలు ఎవరైనా ఉండాలి? ఇప్పుడు యోబు భార్య అని ఉండాలి. కానీ ఏమంటుంది? దేవుణ్ణి దూషించి చచ్చిపోమంటుంది. దేవుణ్ణి దూషించి అంటే ఇప్పుడు సైతాను యొక్క పంతం నెగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు అనమాట ఆమెలో నుంచి. అంతే కదా. ఏమన్నాడు? నీ ముఖము ఎదుటే యెహోవాతో ఏమన్నాడు? అతనికి ఇప్పుడు ఎముకల్లో బాధ పెట్టు, శరీరం మీద బాధ పెట్టు, వ్యాధి పెట్టు, అప్పుడు నీ ముఖం ఎదుటే నిన్ను దూషించి నిన్ను విడిచి పారిపోతాడు అని చెప్పాడు అనమాట. అప్పుడు దేవుడు అనుమతి ఇచ్చాడు, ప్రాణాన్ని మాత్రం నువ్వు ముట్టకూడదు, నీ వశంలో ఉన్నాడు ఏమైనా చేసుకోపోని. భయంకరమైన అరికాల మొదలుకొని నన్నెత్తి వరకు బాధ కలిగిన కురుపులను పెట్టాడు, ఎముకల్లో భయంకర తీవ్రమైన నొప్పులు పెట్టాడు. వీటన్నిటి మధ్యలో అతడు తట్టుకోలేక బూడిదలో కూర్చొని చిల్లపెంక తీసుకొని గీక్కోవడం మొదలుపెట్టాడు. ఎంత భయంకరమైనటువంటి స్థితితో చూడండి. ఆ సమయంలో తన భర్తను ఆదరించాల్సినటువంటి భార్య కదా, హల్లెలూయా, తన భర్తతో కూడా కూర్చొని ఆ శ్రమలో, ఆ బాధలో, ఆ వ్యాధిలో
పాలు పంచుకోవలసినటువంటి భార్య, జీవిత భాగస్వామి కదా. ఇప్పుడు ఇలా మాట్లాడుతుందంటే కారణం ఏమిటంటే ఆమె సైతానికి చోటిచ్చింది. ఆమెలో సైతాను ప్రవేశించాడు అన్నాడు. అందుకని చాలామంది సైతానికి చోటిస్తూ ఉంటారు. వాళ్ళు అంతకుముందు ఎంత మంచిగా ఉంటారో ఆ తర్వాత ఎప్పుడైనా ఏదైనా ఒక సందర్భం వచ్చినప్పుడు ఆ సైతాను వాళ్ళలో ప్రవేశించి, వీళ్ళేనా ఇంతకుముందు ఇట్లా ఉన్నింది, వీళ్ళేనా ఇంత మంచిగా ఉన్నాడు, ఈమెనా ఇంత మంచిగా ఉన్నింది, మరి ఇప్పుడేంది ఇట్లా మాట్లాడుతున్నారు అనిపించే విధంగా ఉంటుందన్నమాట. దీనికి కారణము అపవాదికి అపవాది ప్రవేశించి. అప్పుడు యోబు ఏమంటున్నాడు చూడండి, నువ్వు మూర్ఖురాలు, అందుకు అతడు మూర్ఖురాలు మాట్లాడునట్లు నీవు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును అనుభవింపతగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. హల్లెలూయా. దేవుడు మేలు చేసినా దేవుణ్ణి స్తుతించేది. దేవుని యొద్ద నుంచి ఏ మేలు రాకపోయినా ఆయన ఒకవేళ కీడు అనుమతిస్తే అప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించేదే నిజమైన ఆరాధన. ఎంతమంది వచ్చారు ఇందాక ఆరాధన మెసేజ్ వినేటప్పుడు? ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. అది చాలా కొద్దిమంది విన్నారు అంతే. నేను కూడా లాస్ట్లో విన్నాం. చాలా అద్భుతమైన విషయాన్ని విన్నాం ఈరోజు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆ ఆరాధనకి యోబు మనకి ఇక్కడ సాక్ష్యంగా కనబడుతున్నాడు, సూచనగా కనబడుతున్నాడు. తన భార్యతో మాట్లాడుతున్నాడు, దేవుని వలన మేలేనా అనుభవించేది, కీడు మనము అనుభవింపదగదా. మేలు కలిగినప్పుడు అయినా సరే, కీడు వచ్చినా సరే దేవుణ్ణి స్తుతించాలి. హల్లెలూయా. ఆయన కీర్తించాలి, ఆయన ఆరాధించాలి. హల్లెలూయా. అదే యోబు చేస్తున్నాడు. అందుకని ఏమని రాయబడింది యోబుని గురించి అక్కడ? అందుకు అతడు మూర్ఖురాలు మాట్లాడునట్లు నీవు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించుదామా, కీడును మనం అనుభవింపతగదా నేను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. ఆయన నోటితో దేవుని స్తుతించాడే కానీ నోటి మాటతోనైనా అతడు పాపము చేయలేదు కదా. హల్లెలూయా. అదే నిజమైన దేవునికి స్తుతి, ఆరాధన. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మన అంశంలోకి వస్తున్నాను. ఇంత నిగ్రహ శక్తి ఎక్కడిది యోబుకి? అది మన అంశం. హల్లెలూయా. ఇంత భయంకరమైన పరిస్థితి దేవుడే అనుమతి ఇచ్చాడు, సాతాను చాలా చేస్తా ఉన్నాడు. ఇంత నిగ్రహించుకునే శక్తి ఎక్కడిది? దేవుని ఆత్మ లేక దేవుని శక్తి. హల్లెలూయా. దేవుని ఆత్మను కలిగిన వాడు యోబు. చప్పుడు కూడా దేవుని మహిమపడదాం. దేవుని ఆత్మను కలిగిన వాడు, అందుకని అతనికి అంత నిగ్రహ శక్తి ఉంది. లేకపోతే దేవుణ్ణి దూషించి సైతాను పక్షాన నిలబడి ఉండేవాడు. కానీ ఇప్పుడు దేవుని పక్షాన నిలబడ్డాడు అంటే, అంత భయంకరమైన పరిస్థితుల్లో దేవుని పక్షాన నిలబడ్డాడంటే, దేవుని స్తుతించాడంటే, దేవుని ఆరాధిస్తూ ఉన్నాడంటే, దేవుణ్ణి మహింపరుస్తున్నాడంటే, అతను ఆ విధంగా నిలబెట్టింది ఎవరు అని. హల్లెలూయా. ఎవరు నిలబెట్టారట? పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. లేక దేవుని ఆత్మ, లేక క్రీస్తు ఆత్మ. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాము. హల్లెలూయా. అందుకనే మనము దేవుని యొక్క ఆత్మ అభిషేకాన్ని ఖచ్చితంగా పొందుకోవాలి. హల్లెలూయా. అప్పుడే మనము మేలైనా కీడైనా, మంచి జరిగినా చెడు జరిగినా, ఏ స్థితిలోనైనా ఏ విషయంలోనైనా దేవునికి స్తుతి సమర్పించగలుగుతాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతాం. అందుకనే తెస్సలోనికీ రాసిన పత్రికలో మనం ఎప్పుడు కృతజ్ఞత కూడికల్లో మాట్లాడుకుంటూ ఉంటాం కదా. 5:16 వచనం, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు ఈ విషయంలో దేవుని చిత్తము. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ తర్వాత యోబు స్నేహితులు వస్తారు ఆయన్ని ఆదరించడానికి. మొదట 3 స్నేహితులు వస్తారు, తర్వాత ఇంకొక స్నేహితుడు వస్తాడు, మొత్తము 4 స్నేహితులు వస్తారు. వాళ్ళు కూడా ఏం చేస్తారు తెలుసా? ఆదరించడానికి బదులు యోబుని
భయంకరంగా నిందించడం మొదలు పెడతారనమాట. నువ్వు దేవునికి వ్యతిరేకంగా నువ్వు పాపం చేశావు, నువ్వు చేసినటువంటి పాపం ఫలితం నువ్వు అనుభవిస్తున్నావు. నిజంగా వాళ్ళు వచ్చింది అందుకు కాదు. బాగినాలి వెనక్కి కనబడుతుందా? హలో, ఇటున్నారా పైన అందరూ జాగ్రత్తగా వినండి. హల్లెలూయా. నిజంగా ముగ్గురు స్నేహితుడు, తర్వాత వచ్చిన స్నేహితుడు, వాళ్ళు ఆదరించడానికి వచ్చారు ఆయన్ని. చప్పట్లు కొట్టి దేని మైపడదాం. ప్రైజ్ ది లార్డ్. ఓదార్చడానికి వచ్చారు. ఓదార్చడానికి వచ్చినటువంటి వాళ్ళని ఈ సైతాను వాడి వశంలోకి తెచ్చుకున్నాడు. వాళ్ళని ఎవరి వశంలోకి? సైతాను తన వశంలోకి తెచ్చుకొని సైతాను ప్రేరేపితమై వాళ్ళు మాట్లాడడం మొదలు పెట్టారనమాట. అది యోబుకు ఎంతో గాయాన్ని చేశాయి. ఇంకా ఉన్న గాయాన్ని రేపాయి అనమాట భయంకరంగా. నిజంగా వాళ్ళు ఆదరించలేకపోయారు, ఓదార్చలేకపోగా సాతాను వశమై యోబును ఎంతో భయంకరమైన బాధ పెట్టారనమాట. అయితే ఆ విషయంలో కూడా దేవుడు యోబుని ఆ శత్రువులు కంటే ఆదరించడానికి వచ్చి, ఓదార్చడానికి వచ్చి అలా చేయలేని ఆ యొక్క మిత్రుల కోసం ప్రార్థన చేయమన్నాడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. ప్రార్థన చేయమన్నాడు. ఇదొక విచిత్రమైన విషయం. చాలా బాధ పెట్టారు, భార్య బాధ పెట్టింది, స్నేహితులు బాధ పెట్టారు. ఇప్పుడు దేవుడు యోబుతో చాలా మాట్లాడతాడు, యోబును సరి చేస్తాడు. హల్లెలూయా. యోబును సరి చేసిన తర్వాత అతనికి రెండింతల అభిషేకం లేకపోతే రెండింతల ఆశీర్వాదాలు ఇవ్వడానికి ముందుగా ఈ స్నేహితులను క్షమించి ప్రార్థన చేయమంటాడు అనమాట. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమ పరుస్తాము. చివరి అధ్యాయము చాలా ప్రాముఖ్యమైన విషయం. అది ఒకసారి మీకు ఈరోజు జ్ఞాపకం చేస్తాను. మరియు యోబు 8 నుంచి చదువమ్మా, 7 నుంచి చదువుతాం. 7 నుంచి యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తరువాత ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో ఇలాగు సెలవిచ్చెను. నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు గనుక నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోబునొద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలెను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తం ప్రార్థన చేయును. మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపక ఉండునట్లు నేను అతనిని మాత్రము అంగీకరించెదను. ఏలయనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు. దేవుడు డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు, చూసారా? హల్లెలూయా. మీరు నా యొక్క సేవకుడైన యోబు యోగ్యమైనటువంటివి నా విషయంలో పలికినట్టుగా మీరు పలకల. కానీ మిమ్మల్ని నేను అంగీకరించాలంటే నా సేవకుడు మీకోసము బలి ఇచ్చి ప్రార్థన చేయాల. 7 పొట్టేళ్లను 7 ఎడ్లను తీసుకొని పోయి యోబు దగ్గరికి వెళ్ళండి. హల్లెలూయా. అతడు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తార్థ బలి ఆయన చేస్తాడు. యోబును బట్టి మిమ్మల్ని నేను అంగీకరిస్తా. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. ప్రైజ్ ది లార్డ్. యోబును బట్టి నేను మిమ్మల్ని అంగీకరిస్తా. దేవుడు ఇక్కడ చూడండి, ఎవరిని వదిలిపెట్టలే దేవుడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. ప్రైజ్ ది లార్డ్. అంటే వీళ్ళు యోబును గురించి మంచిగా పలకలేదని మనకు తెలుసు, కానీ దేవుడు ఏమంటున్నాడు? ఒక్కరో చెప్పండి. మళ్ళీ మీకోసం రావాలి నేను. హల్లెలూయా. ఏమంటున్నాడు? నా సేవకుడైన 8వ అధ్యాయం 8వ వచనం చివర, ఏలయనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు. ఇప్పుడు చెప్పండి, ఎవరిని గురించి? దేవుని గురించి. యోబును గురించి యుక్తమైనది మాట్లాడలా. యోబును ఆదరించడానికి వచ్చారు, ఓదార్చడానికి వచ్చారు, కష్టపెట్టారు ఆయన ఆదరించడానికి. వదులు అంత మాత్రం కాదు, వాళ్ళు పలికిన మాటలు దేవునికి కూడా వ్యతిరేకంగా మాట్లాడారంట. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. యోబు పలికినట్టుగా వాళ్ళు మంచివి పలకలేదంట. ఎవరిని గురించి? దేవుని గురించి.
అయినా దేవుడు వాళ్ళను అంగీకరించడానికి, వాళ్ళని క్షమించడానికి ఒక ఏర్పాటు చేస్తా ఉన్నాడు అనమాట. హల్లెలూయా. యోబు సరిచేయబడిన తరువాత హల్లెలూయా వారిని కూడా దేవుడు అంగీకరించడానికి ఇష్టపడి యోబుని యాజకుని స్థానంలోనికి తీసుకొచ్చాడు. ఎక్కడికి? ఎవరు బలిచ్చేది? ప్రజల పక్షంగా ప్రార్థన చేసేది ఎవరు? యాజకుడు. ఇప్పుడు యోబుని ఎలాంటి పొజిషన్లోకి దేవుడు తీసుకొచ్చాడో చూడండి. హల్లెలూయా. అతను సరిచేయబడ్డాడు, దేవుని నామమును మహింపరిచాడు. 2 పర్యాయాలు భయంకరంగా సాతాను అనేక విధాలుగా శోధించినప్పటికీ తన యొక్క నోటి మాటలో కూడా అతడు ఏ పాపము చేయలేదు. దేవుడు అన్యాయం చేశాడని అనలేదు. దేవుణ్ణి స్తుతించాడు, దేవుని మహింపరిచాడు, దేవుణ్ణి పూర్ణ హృదయంతో ఆరాధించాడు, సంపూర్ణమైన ప్రేమతో. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం. ఇప్పుడు దేవుడు యోబుకు సెలవిచ్చాడనమాట. వాళ్ళు వస్తారు, వాళ్ళ కోసం నువ్వు బలులు ఇచ్చి వాళ్ళ పాప ప్రాయశ్చిత్తార్థం బలులు ఇచ్చి నువ్వు ప్రార్థన చేయమని. యోబు ఒక్క మాట కూడా మాట్లాడకుండా దేవుడు సెలవిచ్చిన ప్రకారము తన స్నేహితుల కోసం ఆ బలులు ఇచ్చి ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ఒక్క మాట కూడా అన్న. అప్పుడు కూడా వాళ్ళు ఇట్లా మాట్లాడారు, ప్రభు నన్ను వాళ్ళు భయంకరంగా నన్ను ఇబ్బంది పెట్టారు ప్రభు, నన్ను చాలా కష్టపెట్టారు, వాళ్ళ మాటలు నా వ్యాధి కంటే నన్ను ఇంకా ఎక్కువగా బాధ పెట్టాయి, నేను వాళ్ళ కోసం చేయను అనలా. హలో, చక్కగా వాళ్ళ కోసం యాజకుడి స్థానంలో నిలబడి బలులు ఇచ్చి ప్రార్థన చేశాడండి. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం. ప్రైజ్ గాడ్. ఆ ప్రార్థన దేవుడు ఆలకించి స్నేహితులను క్షమించాడు, స్నేహితులను అంగీకరించాడు. తర్వాత యోబును 2 ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమ పరుస్తాము. హల్లెలూయా. 9-10 వచనాలు. తేమానీయుడైన ఎలీఫజును, సూహీయుడైన బిల్దదును, నయమాతీయుడైన జోఫర్ను పోయి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేయగా యెహోవా వారి పక్షమున యోబును అంగీకరించెను. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. హల్లెలూయా. ఎప్పుడు దయచేసాడంట? ఎప్పుడు దయచేసాడంట? ఎవరి కోసం ప్రార్థన చేసినప్పుడు? తన స్నేహితుల కోసం ప్రార్థన చేసినప్పుడు. హల్లెలూయా. దేవుడు క్షమించాడు, యోబు కూడా క్షమించాడు వాళ్ళని. హల్లెలూయా. హలో, దేవుడు క్షమించాడు, యోబు కూడా క్షమించాడు. మనలందరినీ దేవుడు క్షమించాడు. నీవు నీ ఎడల పాపం చేసిన వాళ్ళని నువ్వు క్షమిస్తున్నావా? హలో, క్షమిస్తున్నావా? చప్పట్లు కొట్టి దేని మహింపరుద్దాం. జాగ్రత్తగా రండి. ఇప్పుడు నీవు క్షమించలేదనుకో, నీవు క్షమించి వాళ్ళ కోసం ప్రార్థన చేయలేదనుకో, నీకు 2 ఆశీర్వాదాలు ఆగిపోతాయి. హలో, అయితే నువ్వు క్షమించి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే నీకు 2 ఆశీర్వాదాలు వస్తాయి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇది బైబిల్ చెప్తున్న సత్యం. ఇవన్నీ మనకు ఎందుకు రాయబడ్డాయి? మనకు మాదిరిగా రాయబడ్డాయి, మనకు సూచనలుగా రాయబడ్డాయి, మనం నేర్చుకోవడానికి రాయబడ్డాయి. హల్లెలూయా. యోబుకు యోబే సాటి, అలాగే నీకు నీవే సాటి, నాకు నేనే సాటి. కాబట్టి మనం కూడా హల్లెలూయా మనకు విరోధంగా లేచి మాట్లాడినటువంటి వారిని మనము క్షమించి ప్రార్థన చేసినప్పుడు మనము బ్లెస్ అవుతాం. హల్లెలూయా. డబుల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్స్, 2 ఆశీర్వాదాలు మనం పొందుకోగలుగుతాం. చప్పట్లు కొట్టి దేవుని మహింపడతాం. హల్లెలూయా. చూడండి, ఏ భార్య అయితే ఆయన్ని సైతాను ప్రేరేపించాలనిందో ఆమెతోనే మళ్ళా 10 మంది బిడ్డలు కన్నాడు. హల్లెలూయా. చాలా మంది ఏమంటున్నారంటే, కొంతమంది బైబిల్ పండితులు ఏమంటున్నారంటే, ఆమె అయి ఉండదు, వేరే పెళ్లి చేసుకొని ఉండొచ్చు అని చాలా మంది మాట్లాడుతున్నారు అనమాట. నేనైతే దాంతో ఏకీవించడం లే. ఎందుకంటే యోబును ఆ స్థితిలో నుంచి పైకి తెచ్చిన దేవుడు ఆమెను సజీవురాలుగా ఉంచి తన నామానికి మహిమ తెచ్చుకునేటట్టుగా హల్లెలూయా ఆయన చేయలేడా? హల్లెలూయా. యోబుకి ఆయుస్సు ఇచ్చిన దేవుడు
తన భార్యకు ఆయుష్ని ఇవ్వలేడా? హలో చెప్పండి, ఇవ్వలేడా? శారాకి 90 సంవత్సరాలు, అబ్రహాముకి చెప్పండి 100 సంవత్సరాలు, 89 సంవత్సరం అప్పుడు గర్భం తెచ్చాడు. అబ్రహాంకి అప్పుడు 99వ సంవత్సరం. అప్పుడు కరెక్ట్గా ఆమెకు 90, ఈయనకి 100 వచ్చినప్పుడు అసాధ్యమైన దానిని సాధ్యం చేశాడు. హల్లెలూయా. ఏంది అసాధ్యమైంది? శారాకి గర్భము ఉడికిపోయింది. గర్భం ధరించే ఛాన్సే లేదు, ఎందుకంటే స్త్రీ ధర్మం నిలిచిపోయింది కదా. ఇక మరి గర్భం ఎలా ధరిస్తుంది? కుదరదు. అది ఏ సైన్స్ ఒప్పుకోదు దానికి. కానీ దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, ఆయన సృష్టికర్త. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. చప్పలు కొట్టి దేవుని మహిమ. ప్రైజ్ లార్డ్. ఆయన ఒక నిర్ణయ కాలంలో దర్శిస్తానన్నాడు, నిర్ణయ కాలంలో దర్శించాడు. ఆమె యొక్క ఉడికిపోయిన గర్భాన్ని తెరిచేశాడు. హల్లెలూయా. సరే, అబ్రహాం పరిస్థితి ఏంది? అతను కూడా ముసలివాడు, మృతతుల్యమైపోయింది శరీరం. అతనిలో కూడా బిడ్డలను కనే శక్తి ఆయనకు కూడా లేదన్నమాట. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఆ కార్యం చేశాడు కదా. హల్లెలూయా. ఆ దేవుడిని నీవు నేను ఆరాధిస్తుండేది. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. ప్రైజ్ గాడ్. ఆ దేవుడిని మనం కలిగి ఉండేది, ఆ దేవుడిని ఆరాధిస్తుండేది. నువ్వు నమ్మితే, హల్లెలూయా, నువ్వు నిజంగా పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకంతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో ఆయనను అన్ని వేళల అన్ని స్థితిగతుల్లో ఆయన స్తుతించి ఆరాధన చేస్తే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన అవసరమైన ద్వారాలు తెరిస్తాడు. అంతే. హల్లెలూయా. యోబుకు అవసరమైన ద్వారాలు తెరిచాడండి. రెండింతల ఆశీర్వాదాలు. ఏ భార్యనైతే సైతాను వాడుకొని దేవుని దూషించి చచ్చిపో అని అనిపించాడు సైతాను, ఇప్పుడు ఎట్టపోయాడో, తోక ముడుచుకొని ఎక్కడికో వెళ్ళిపోయాడు కదా. ఇప్పుడు అదే తన కట్టుకున్న భార్య ద్వారా, హల్లెలూయా, ఆయన మరలా 10 మంది బిడ్డలను దేవుడిచ్చాడు. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. ఇది ఆయనకి సాధ్యం. హల్లెలూయా. కాబట్టి యోబు జీవితంలో మనం చూసినదంతా ఏంటంటే ఆ యొక్క ఇంద్రియ నిగ్రహ శక్తి. హల్లెలూయా. దేవుడటి కృప మనకు అందరికి కూడా దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తర్వాత మరికొన్ని విషయాలు నేర్చుకుంటాం. తర్వాత వారాల్లో అందరూ ఒకసారి ఆలోచించండి. నీ జీవితంలో కూడా ఆయన కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. 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 నీ జీవితంలో ఆయన ఎప్పుడూ ఆరాధిస్తూనే ఉండు, ఆయన స్తుతిస్తూనే ఉండు, ఆయన కీర్తిస్తూనే ఉండు, ఆయన పట్ల కృతజ్ఞత కలిగి ఉండు, యోబులాగా ఉండు. ఎంత చక్కని మాట అన్నాడు ఆయన. మేలేనా అనుభవించేది దేవుని యొద్ద నుండి, కీడు అనుభవింపతగదా? మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడతగునా? ఎంతోమందికి తెలియడం లేదు ఈ రోజుల్లో. ఏదన్నా మేలు జరిగితే దేవుడు 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 అంటున్నారు, ఏదన్నా కీడు జరిగితే ఏం దేవుడు అంటున్నారు అన్నమాట. అదే నష్టం కలుగజేస్తుంది, నాశనం కలుగజేస్తూ ఉంది. వారి జీవితంలో దేవుని కార్యాలు జరగకపోవడానికి కారణం అదే. అయితే యోబులాగా యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకుని పోయిన యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. మేలైనా కీడైనా నా దేవునికే స్తుతి, నా దేవునికే మహిమ, నా దేవునికే ఆరాధన అని ఎవరైతే నిజంగా సాక్రిఫైస్ చేసుకుంటారో, సమర్పించుకుంటారో, వారి జీవితాల్లో రెండింతల ఆశీర్వాదాలు పొందుతారండి. హల్లెలూయా. అసాధ్యమైనవి సాధ్యమవుతాయి. దేవునికి సమస్తం సాధ్యం. ముయ్యబడిన గర్భం తెరవబడుతుంది. ముయ్యబడిన ద్వారాలు ఏవో నీ జీవితంలో అవన్నీ తెరవబడతాయి. యోబులాగా నీవు కూడా ఎల్లప్పుడూ ఎలాంటి స్థితి అయినా దేవుని స్తుతించు. నిన్ను బాధ పెట్టినటువంటి వాళ్ళు ఎవరైనా సరే, నీ స్నేహితులు కావచ్చు, నీ భర్త కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ బిడ్డలు కావచ్చు, నీ ఇంట్లో ఎవరైనా కావచ్చు, నీ ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, వారిని క్షమించు, వారి కోసం ప్రార్థించు. యోబు ఎప్పుడైతే తనను గాయపరిచినటువంటి తన స్నేహితుల కోసం దేవుని చిత్త ప్రకారం ప్రార్థన చేశాడో వారిని క్షమించి
అప్పుడు యోబుకి మొదటి స్థితి ఆరంభమైంది ప్రియులరా. అది రెండింతలుగా అభివృద్ధి చెందింది. ఇంకా నీ జీవితంలో నేను బాధ పెట్టిన వాళ్ళని క్షమించలేకపోతా ఉన్నావేమో, పలకరించలేకపోతా ఉన్నావేమో, వాళ్ళ కోసం ప్రార్థించలేకపోతున్నావేమో. నీ జీవితంలో రెండింతల ఆశీర్వాదాలు నువ్వు పోగొట్టుకుంటావు. వద్దు, రెండింతల ఆశీర్వాదాలు పొందుకునే మార్గం చూపించబడతా ఉంది. ఎన్నో పాపములు దేవుడు మన పాపము క్షమించాడు. మనము మన యొక్క శత్రువుల పాపాలు, మనకు కీడు చేసిన వారి పాపాలు క్షమించాలి. వారి కోసం ప్రార్థన చేయాలి. యేసు ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు, నీ శత్రువులను ప్రేమించు, నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థన చెయ్యి. హల్లెలూయా. ధర్మశాస్త్రమే చెప్పింది చెంపకు చెంప, పంటికి పన్ను, ప్రాణానికి ప్రాణం అని కాదు. నేను చెప్తున్నాను, శత్రువుని ప్రేమించు, నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థన చెయ్యి. యోబు అలా చేసినప్పుడు రెండింతల ఆశీర్వాదాలు పొందలేదా? నీ జీవితంలో వద్దా ప్రియులరా? హల్లెలూయా. మూర్ఖురాలుగా మాట్లాడినటువంటి తన భార్యలో నుంచే మళ్ళా 10 మంది బిడ్డలను దేవుడు తీసుకురాలేదా? దేవుడు అన్యాయస్తుడా? దేవుడు అన్యాయం చేస్తాడా? యోబు అలా అనలేదే. యోబుకు వచ్చినంత శ్రమ నీకు వచ్చింది ఎప్పుడైనా? ఏదో చిన్న సమస్య నువ్వు అనేస్తున్నావు, ఏదో చిన్న సమస్య బాధ వస్తే నువ్వు అనేస్తున్నావు ఏం దేవుడు అని. దానివల్ల నువ్వు ఎంత పోగొట్టుకుంటున్నావు తెలుసా? కానీ యోబు తన జీవితంలో సమస్తాన్ని కోల్పోయినా సరే, తన శరీరం మీద భయంకరమైనటువంటి వ్యాధి పెట్టినా సరే, ఆయన నోటి మాటతో ఒక్క మాట కూడా మాట్లాడలేదంట. దేవుడు అన్యాయం చేసింది, దేవుని స్థుతిస్తుంది, నిజమైన స్థితి ఆరాధన సమర్పించాడు. హల్లెలూయా. తన యొక్క స్నేహితుల కోసం కూడా నిజముగా క్షమించి బలులర్పించాడు. యాజకుని స్థానములో యోబుని తీసుకొచ్చాడండి. వాట్ ఏ వండర్ఫుల్ ఇట్ ఈస్. యోబుని యాజకుని స్థానంలోకి తీసుకొచ్చి వాళ్ళ కోసం బలులు ఇచ్చి ప్రార్థన చేసేటట్టు చేశాడు. జీవితంలో కూడా నువ్వు యథార్థంగా ఉన్నట్లయితే ప్రతి విషయంలో దేవుని మహింపరిస్తే నీవు కూడా యాజకుని స్థానంలో ఉంటావు. నిజంగా మన ప్రభువైన క్రీస్తు యేసునందు మనలను రాజులైన యాజక సమూహంగా చేసేసాడు మనలను కూడా కృపతో. దాన్ని నువ్వు స్వీకరించి నీ జీవితంలో కనుక యోగులాగా చేస్తే ప్రార్థన చేసుకున్నామని అలాగే తల్లటి పరిగెత్తినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఉన్న వాటిని బట్టి మహోన్నతుడు మహాపుత్రుడు ఆయన సమస్తం పోగొట్టుకున్నాడు. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. దేవుడు అయ్యా శరీరంలో బాధ ఒళ్ళు తక్కువ తన కట్టుకున్న భార్య దేవుడిని దూషించి వేలు మాత్రం దేవుడు మేలు చేసేవాడు. అప్పుడు కూడా ఏ పాపం దేవుని ప్రేమ తన స్నేహితులు కూడా దేవుని మాట స్నేహితులు క్షమించి ఆయా క్షమాపణ వల్ల ఆశీర్వాదం రావడానికి మా ప్రభు
బట్టి మాకు విడిపించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము,